హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం ఐపీఎల్ టీమ్స్ యొక్క స్క్వాడ్స్ అయితే చూద్దాం అండ్ వాళ్ళకు రేటింగ్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం గైస్. సో ఇవాళ మనం అన్ని టీమ్స్ స్క్వాడ్ చూసి వాళ్ళకి రేటింగ్ అయితే ఇద్దాం. సో ఆ రేటింగ్కి మీరు అగ్రియా డిసగ్రియా ఏమైనా ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారని అయితే కమెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. సో కమెంట్ సెక్షన్లో మీరైతే మీ రేటింగ్ ఇవ్వచ్చు. సో చలో ఫస్ట్ టీంలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ నుంచి అయితే మొదలు పెడదాం. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే మెయిన్ కోర్ అయితే వాళ్ళు ఆప్షన్కి ముందే రీటైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఇక్కడ కొన్న బెస్ట్ బైస్ అంటే ఇషాన్ కిషాన్ అనేది నేను చెప్తా గైస్. ఎందుకంటే ఇషాన్ కిషాన్ ఒక మంచి అటాకింగ్ ప్లేయర్. నాకు తెలిసి ఏం చేస్తారంటే అభిషేక్ శర్మని నెంబర్ 3లో పంపించి అండ్ ఇషాన్ కిషాన్ అండ్ ట్రావిస్ హెడ్ని ఓపెన్ చేపిస్తారు అని నేను అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు అభినవ్ మనోహర్ గైస్. సో అభినవ్ మనోహర్ కూడా చాలా మంచి ఫినిషర్. సో అతనికి ఈ బ్యాటింగ్ లైనప్లో మంచి ఫినిషింగ్ అయితే దక్కుతుంది లాస్ట్లో. సో క్లాఫెన్ అండ్ క్లాఫెన్ ఒకవేళ అవుట్ అయినా కూడా అభినవ్ మనోహర్ మీద అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే అతను చాలా మంచి ఫినిషర్ గైస్. సో ఎస్ఆర్హెచ్కి ఓవరాల్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8 గైస్. సో 8 అయితే ఇస్తాను. ఎందుకంటే చాలా మంచి ఆప్షన్ ఉండే వాళ్ళకి. వాళ్ళు కోర్ రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఇంత మంచి ఆప్షన్ అయితే చేయగలిగారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా మంచి స్ట్రెంత్ అయితే చేసుకున్నారు గైస్. సో నెక్స్ట్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గైస్. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అయితే ఈసారి వాళ్ళైతే ఓన్లీ 3 మెంబర్స్ని రిటైన్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ యష్ దయాల్. సో వాళ్ళకైతే చాలా షాపింగ్ చేయాల్సి ఉండే. సో ఈసారి ఆర్సీబీని అయితే ఎక్కిరించడానికి ఏం లేదు గైస్. ఎందుకంటే మంచి టీమే బిల్డ్ చేశారు వాళ్ళు కూడా. కాకపోతే ఆ ల్యాక్ ఆఫ్ ఇండియన్ కోర్ అండ్ మిడిల్ ఆర్డర్ అది ఒక్కటే తప్ప. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా 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 వీక్ గైస్. సో ఇరుకుతారు ఒకవేళ వేరే బయట ఆర్సీబీ నుంచి బయటకు వచ్చారు, బెంగళూరు నుంచి బయటకు వచ్చారంటే చాలా కష్టమే. స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా వీక్ ఉంది గైస్. కృణాల్ పాండ్యా ఒక మంచి ఎకనామికల్ బౌలర్ కానీ వికెట్ టేకర్ కాదు. అండ్ సుయాష్ శర్మ చిన్న స్వామిలో అంటే యూజీచైల్ లెక్క కాదు, అతన్ని అటాక్ చేస్తారు. సో చూడాలి ఏం జరుగుతుందో. అండ్ బౌలింగ్ అయితే భువనేశ్వర్ కుమార్, రఫీక్ సలాం, జాష్ ఈసల్వుడ్, యష్ దయాల్ అండ్ లుంగి సంగిన్ ఎంగిడి. సో వీళ్ళైతే మంచి బైసే. అండ్ ఆల్రౌండర్ సెక్షన్లో లియామ్ లివింగ్స్టన్ మంచి బై, టిమ్ డేవిడ్ ఫినిషర్ మంచి ఫినిషర్, అండ్ జాకబ్ బేతల్ ద ఇంగ్లాండ్ సెన్సేషన్, అండ్ రొమారో షెపర్డ్ ఇతను కూడా ఒక మంచి ప్లేయర్ మీ అందరికీ తెలుసు. కాకపోతే బౌలింగ్ అంత మంచిగా వేయలేడు. అండ్ దేవదత్ పడికల్ని బైబ్యాక్ చేసుకున్నారు బేస్ ప్రైస్లో 2 crores. అండ్ ద బెస్ట్ బై ఆఫ్ ఆర్సీబీ అంటే ఫిల్ సాల్ట్ అని చెప్తా గైస్. ఎందుకంటే మంచి అటాకింగ్ ప్లేయర్, చిన్న సమయం పిచ్ మంచిగా ఫిట్ అవుతుంది అతనికి. సో నా రేటింగ్ వచ్చేసి 7.6 గైస్. 7.6 ఇస్తా. జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇండియన్ కోర్ ఇన్ ది మిడిల్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా 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 వీక్ గైస్. సో నెక్స్ట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ గైస్. సో రాజస్థాన్ రాయల్స్ అయితే మంచి బైస్ ఓకే బైస్ చేశారని అయితే నేను చెప్తా. ఎందుకంటే అంతగా నచ్చట్లేదు నాకు ఎందుకో వాళ్ళ స్క్వాడ్. మంచి ప్లేయర్సే కాకపోతే ఎందుకో అలా అనిపించట్లేదు. సో వాళ్ళు బై చేసిన ప్లేయర్స్ అంటే జాఫ్రా ఆర్చర్, మహేష తీక్షణ అండ్ ఆకాష్ మద్వాల్, కుమార్ కార్తికేయ, తుషార్ దేశ్ పాండే ఫ్రమ్ సిఎస్కే గైస్. సో ఫఫలుక్ ఫారూఖీ అండ్ క్వైనా మపాకా. సో వీళ్ళందరినీ అయితే బై చేశారు. వనింద హఫరంగా బెస్ట్ బై ఆఫ్ రాజస్థాన్ అంటే వనిందు హఫరంగా అని నేను చెప్తా. అండ్ నితీష్ రాణా వీళ్ళిద్దరైతే మంచి బైస్. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వీళ్ళకి వచ్చేసి 7.5 అయితే ఇస్తా గైస్ వీళ్ళకి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ టీమ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్. అ టీమ్ విత్ హైయెస్ట్ పర్స్ అమౌంట్ బట్ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై అ బెస్ట్ ఓపెనర్. మరి ఒక హైయెస్ట్ పర్స్ ఉండే టీం ఒక మంచి ఓపెనర్ని అయితే కొనలేకపోయింది. సో ఇదే నా ఫస్ట్ వర్డ్స్ ఫర్ పంజాబ్ కింగ్స్. చాలా పెద్ద పర్స్ ఉండే శ్రేయస్ అయ్యర్ని కొన్నారు 26.75 crores. అండ్ చాలా మంచి బైస్ చేశారు స్టార్టింగ్లో. మ్యాక్స్వెల్, స్టాయిన్నెస్ అండ్ మన మార్కో యాన్సెన్, సో ఆరన్ హార్డీ. ఆస్ట్రేలియా ఒక బంచ్ ఆల్రౌండర్స్ అంతా వీళ్ళ దగ్గర ఉన్నారు. సో రికీ పాయింటింగ్ ఎఫెక్ట్ అనుకుంటా. సో స్క్వాడ్ అయితే చాలా మంచిగానే ఉంది. కాకపోతే ఓపెనర్స్ అయితే లేరు గైస్. యూవీ చహల్ 18 crores పెట్టుకున్నారు. వర్త ధర్మశాలలో ఆడతారు వాళ్ళు ఒక 2 matches. అండ్ పంజాబ్ వికెట్కి యూవీ చహల్ 18 crores వర్త చూడాలి. హర్ప్రీత్ బ్రార్ అయితే వర్త్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రూవెన్ కమాడిటీ కాబట్టి. సో చూద్దాం. జాష్ ఇంగిల్స్ ఓపెన్ చేస్తారు అనుకుంటున్నా మన సిమ్రన్ సింగ్తోని. ఒక మంచి వికెట్ కీపింగ్ ఆప్షన్ కూడా దొరుకుతాడు. సో మై రేటింగ్ ఫర్ పంజాబ్ కింగ్స్ వుడ్ బి 7.5. నెక్స్ట్ టీమ్ వచ్చేసి ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ అయితే చాలా మంచి పేస్ బ్యాటరీ అయితే ఉంది గైస్ వాళ్ళ దగ్గర. సో పేస్ బౌలర్ లిస్ట్ అయితే చెప్తా. వాళ్ళ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్. సో వీళ్ళు ముగ్గురు, ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ పవర్ ప్లేలో అండ్ జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్స్. సో ఆపోజిషన్కి అయితే చుక్కలు కనబడతాయి. సో మంచి టీం. రాబిన్ మిన్స్ చాలా మంచి యంగ్స్టర్ ఫ్రమ్ జార్ఖండ్, రాయన్ రికల్టన్. సో అండ్ విల్ జాక్స్, ద బెస్ట్ బై విల్ జాక్స్. సో ఆర్సీబీకి అయితే దండం పెట్టాలి. విల్ జాక్స్ మీద ఆర్టీఎం యూజ్ చేయకపోవడం ఏందో నాకైతే అర్థం కాలేదు. సో ప్లేట్లో పెట్టించారు మంచిగా, మీరే తీసుకోండి అని. సో మీరు ఆప్షన్ చూసుండే వాళ్ళకి తెలుస్తుంది. మన అమ్మని అయితే ఇది షేక్ హ్యాండ్ కూడా ఇస్తాడు వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి. సో ఓకే, గుడ్ టీం, మంచి టీం. సో ద బెస్ట్ టీం
ఆఫ్టర్ ఆప్షన్ అంటే నేనైతే ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్లో పెడతా. సో నా రేటింగ్ వచ్చేసి 7.95. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎఫ్జీ గైస్, లక్నో సూపర్ జాయింట్స్. రిషబ్ పంట్ అయితే తీసుకున్నారు వీళ్ళు, ద హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ, 27 crores రిషబ్ పంట్. సో కాకపోతే వీళ్ళు కూడా ఓపెనర్ అయితే లేరు వీళ్ళకి కూడా. అండ్ ఫారిన్ స్లాట్స్ 6 ఫారినర్సే గైస్, ఇంకా 2 స్లాట్స్ ఎంటీగా ఉండే వీళ్ళకి. సో పైసలు అయితే ఒక ప్లేయర్ మీద అంతా ఖర్చు పెట్టాక ఫారినర్స్ కూడా ఫిల్ చేయలేకపోయారు. సో ఇండియన్ పేస్ బ్యాటరీతోనే వెళ్ళాలి. సో ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫాస్ట్ బౌలింగ్ అనే చెప్పుకోవాలి. ఒక షమార్ జోసెఫ్ తప్ప వేరే ఎవరు ఫారిన్ బౌలర్స్ అయితే లేరు. సో వీళ్ళలో బెస్ట్ పిక్ అంటే నేనైతే రిషబ్ పంట్ ఆబ్వియస్లీ బెస్ట్ పిక్. రిషబ్ పంట్ కాకుండా ఎవరైనా ఉన్నారా అంటే అది మన మాథ్యూ బ్రిడ్స్కి. సో ఇతనైతే ఒక అండర్-19 ప్లేయర్ గైస్. సో మంచి ప్లేయర్, నేనైతే చూసా ఇతని వీడియోస్. సో ఓపెనింగ్లో నాకు తెలిసి మన ఏడెన్ మార్క్రమే ఓపెన్ చేస్తాను అనుకుంటున్నా. సో వీళ్ళకి రేటింగ్ వచ్చేసి 7 గైస్, 7.2 ఐ థింక్ 7.2. ఎందుకంటే నాకు అంత మంచిగా అనిపిస్తలేదు. లాట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫాస్ట్ బౌలింగ్ గైస్. అండ్ ఒక లక్నో పిచ్లో రిషబ్ పంట్ ఎలా పర్ఫామ్ చేస్తాడో నాకు తెలియదు, ఎందుకంటే మరీ స్లో పిచ్ ఉంటుంది అక్కడ. సో ఫారినర్స్ డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్ అక్కడ హిట్ అవుతారా తెలీదు. సో నా రేటింగ్ 7.2. నెక్స్ట్ టీమ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. సో కోల్కతా నైట్ రైడర్స్ అయితే వాళ్ళ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్, డిఫెండింగ్ ఛాంపియన్, ట్రాఫీ తెచ్చిన క్యాప్టెన్ని రిటైన్ చేసుకోలేదు. సో 10 crores దాకా వెళ్ళారు, దాని తర్వాత బిడ్ చేయలేదు. వెంకటేష్ అయ్యర్ని అయితే తీసుకున్నారు, 22 odd crores, కరెక్ట్ గుర్తులేదు కానీ 22 crores దాటాడు. సో వెంకటేష్ అయ్యర్ని తీసుకున్నారు. అండ్ క్వింటన్ డీకాక్ ఒక మంచి బై, అండ్ రేమనుల్లా గుర్బాస్ ఒక మంచి బై. ఆండ్రిక్ నాకియా చాలా చీప్గా దొరికాడు వీళ్ళకి. అండ్ ద బెస్ట్ బై ఇన్ ది ఆప్షన్ ఫర్ కేకేఆర్ అంటే నేనైతే మన క్వింటన్ డీకాక్ అనే చెప్తా కదా. సో మంచి వికెట్ కీపింగ్ ఆప్షన్ అండ్ అటాకింగ్ బ్యాట్స్మెన్ అట్ ది అంటే సునీల్ నారాయణ అండ్ ఇతని జోడీ అయితే మంచిగా సెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో కాకపోతే అదే సేమ్ క్యాప్టెన్ అయితే లేడు గైస్, ఇన్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి అజింక్య రహానే, డోంట్ బి సర్ప్రైజ్డ్, అజింక్య రహానేకి క్యాప్టెన్సీ ఇచ్చినా మనం ఆశ్చర్యపోనికి లేదు, ఎందుకంటే అజ్జు మంచి క్యాప్టెన్, ప్రూవెన్ కమోడిటీ కాబట్టి అజింక్య రహానే క్యాప్టెన్సీ ఇస్తారని నేను అనుకుంటున్నా. అండ్ నా రేటింగ్ ఫర్ కేకేఆర్ వుడ్ బి 7.4 గైస్, 7.4 ఇస్ మై రేటింగ్. వచ్చేసి గుజరాత్ టైటన్స్. సో గుజరాత్ టైటన్స్ చాలా మంచి టీం అయితే బిల్డ్ చేశారు గైస్. జాష్ బట్లర్ ఇన్ అహ్మదాబాద్ పిచ్ ఊహించుకోండి గైస్, ఫ్లాట్ ట్రాక్ మంచిగా సెట్ అయింది అనుకో. జాష్ బట్లర్ మినిమం 700 runs ఈవెన్ గైస్, మినిమం 600 to 700 runs ఉత్తి కొడతాడు జాష్ బట్లర్. సో మంచి సెట్ అయింది అనుకో, కాకపోతే ఫామ్ ఉండాలి. అండ్ ద బెస్ట్ బై ఫర్ దెమ్ అంటే నేనైతే గ్లెన్ ఫిలిప్స్ అండ్ షర్ఫేన్ రుతర్ఫర్డ్ గైస్. కాకపోతే వీళ్ళకి సేమ్ అలాంటి ఫాస్ట్ బౌలింగ్లోనే కొంచెం ప్రాబ్లం అనేది నాకు అనిపిస్తుంది, ఎందుకంటే కంగీశ్వర్ రబాడా అదే కంగీశ్వర్ రబాడానా అహ్మదాబాద్లో సెట్ అవుతాడా అని చూడాలి. ఒకవేళ అహ్మదాబాద్లో కంగీశ్వర్ రబాడా కనుక సెట్ అయ్యాడంటే ద బెస్ట్ టీమ్ ఆఫ్ ఐపీఎల్ 2025 అనే చెప్పుకోవాలి. సో నా రేటింగ్ వచ్చేసి 7.7 గైస్. నెక్స్ట్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అందరికీ బిడ్ చేసినట్టే అనిపించింది, కాకపోతే మంచి టీం కూడా తీసుకుంది గైస్. వీళ్ళకు బెంచ్ స్ట్రెంత్ అయితే మామూలుగా లేదు గైస్, బెంచ్ స్ట్రెంత్ మస్తు మంచిగా తీసుకున్నారు. బెంచ్ స్ట్రెంత్ అయితే నేను చెప్తా గైస్, వీళ్ళ బెంచ్ లెవెల్లో కూర్చుంటారు. ఫాఫ్ డూప్లసిస్, డోనవన్ ఫరేరా, మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్లో వస్తాడు బహుశా, అండ్ దుష్మంత్ చమీరా. సో మంచి సమీర్ రిజ్వీ. సో వీళ్ళంతా బెంచ్లో ఉంటారు కదా, బెంచ్ స్ట్రెంత్ ఇంత స్ట్రాంగ్ ఉంది వీళ్ళది. సో మంచి టీం, మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. హ్యారీ బ్రూక్ కనుక క్లిక్ అయితే హ్యారీ బ్రూక్ అండ్ ట్రిస్టన్ సబ్ కాంబో అయితే మంచిగా ఫిట్ అవుతుంది. అండ్ జాక్ ఫ్రేజర్ మెగ్గర్ ఫ్లాట్ ఢిల్లీ పిచ్లో మంచిగా ఆడతారు. సో నో డౌట్. సో వీళ్ళకి రేటింగ్ వచ్చేసి 7.7 గైస్, సేమ్ యాజ్ గుజరాత్ టైటన్స్. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. సో నా టీం ఏం చేశారో ఇప్పుడైతే చూద్దాం. సో మంచి పిక్స్ అయితే తీసుకున్నారు గైస్. నేనైతే ఇతను మా టీంలో కావాలి అని అనుకున్నాను, అతనైతే ఉన్నాడు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, శామ్ కరణ్, దీపక్ హుడ్డా, జేమ్స్ ఓవర్టన్, జెమీ ఓవర్టన్. ద బెస్ట్ పిక్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అంటే నేనైతే నూర్ అహ్మద్ అనే చెప్తా గైస్. మీ అందరికీ నూర్ అహ్మద్ చాలా ఓవర్ ప్రైస్డ్, 10 crores అనుకుంటున్నారేమో, కానీ మీరు మ్యాచెస్ స్టార్ట్ అయినాక చూడండి ఎట్లా వేస్తాడో బౌలింగ్, ప్రతి పిచ్కి ఫిట్ అవుతాడు. సో వన్ ఫర్ ది ఫ్యూచర్ గైస్. సో నేథన్ ఎల్లిస్ కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలర్. ల్యాక్ యాజ్ అ ఫ్యాన్గా చూడకుండా న్యూట్రల్ ఫ్యాన్గా చూడాలంటే ల్యాక్ అంటే జస్ట్ ఓవర్సీస్ పవర్ హిట్టర్ అయితే లేడు, కాకపోతే మైబాయ్ ఉన్నాక పవర్ హిట్టర్తో కంపేర్ చేసుకోకూడదు మనం. మైబాయ్ కంటే పవర్ హిట్టర్ ఎవరు ఉండరు. సో నా రేటింగ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ వుడ్ బి 7.9. సో ఇదే వాటి రేటింగ్ వీడియో గైస్. సో మీరేమనుకుంటున్నారు? సారీ గైస్, చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఒక
వన్ ఫర్ ది ఫ్యూచర్ బౌలర్ని తీసుకున్నారు గుర్జప్నీత్ సింగ్. సో అతని వీడియోస్ అయితే చూశాను నేను. చాలా మంచి బౌలర్ గైస్, లెఫ్ట్ హ్యాండ్ టాల్ బౌలర్. సో మంచిగా పడుతుంది బాల్ అయితే. చెపాక్లో ఫాస్ట్ బౌలర్ కాకుండా బ్యాక్ ఆఫ్ ది ఫ్లోర్ వన్ కట్టర్స్ కూడా చాలా మంచిగా చేస్తున్నాడు. సో ఇతను కూడా ఒక మంచి పిక్. సారీ చెప్పడం మర్చిపోయాను మీకు, అందుకే మళ్ళీ మధ్యలో చెప్తున్నా. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం గైస్. సో ఇప్పుడైతే స్వాట్ అనలైజ్ చేస్తాం కదా మనము, అలా ఎవరికైనా చెయ్యాలా. సిఎస్కే అండ్ ఆర్సీబీ అయితే 100% చేస్తా గైస్. అండ్ మిగతా వేరే టీమ్స్ ఏమైనా ఉంటే మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి, వాళ్ళకు కూడా చేస్తా. అండ్ నా రేటింగ్ ఒకవేళ మీరు డిసగ్రీ అయితే కమెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. సో పొలైట్గా ఇలాంటి లొల్లి లేకుండా ఆర్గ్యూ చేయకుండా మీరేమైనా రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదు నీ రేటింగ్ ఎవరికి కావాలరా నేను ఇస్తా రేటింగ్ అంటే ఇచ్చుకోండి. సో నెక్స్ట్ వీడియో వెళ్దాం.